తమకు ఇంతటి అనిర్వచనీయ ఆత్మానంద అనుభవ స్థితి ఎలా కలిగిందా అని అడిగి తెలుసుకుందామని జిజ్ఞాసగా ఉంది. నువ్వు ఎట్టా ఉంటావా సంతోషంగాను? చూస్తే ఏమీ లేవు, ఏ పని చేయవు, ఎవరిని ఏం అడగవు, ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎట జరుగుతుంది ఇది? మాకు అన్నీ ఉన్నా ఏడుపు ఎప్పుడు కామన్గా ఉంటుంది. మాకు అన్నీ ఉంటాయి, అయినా సరే ఏడుపు ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఫలానా కారణానికి ఏడుస్తున్నాను కూడా చెప్పలేరు, అయినా సరే ఏడుస్తూ ఉంటారు. ఏదో కారణం కావించుకుని, మా అమ్మాయి పుట్టుకొచ్చిందో, లేదా మా అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాడో, ఇది అవుతుందో అదవుతుంది, ఏదో కారణం. ఇది అర్థమైందా? ఎందుకంటే మనం ఏదో కారణం ఎట్లా వెతుక్కుంటామంటే, అది వరకు ఒక ఆయన కళ్ళు కోసం తాటి చెట్టుకి ఎక్కుతున్నట్ట. సరే కింద కూర్చుని సత్యనారాయణ గారు, ఏంట్రా తాటి చెట్టున పొద్దున్నే అని అడిగాడు. లేదు లేదు, ఆవు దూడ మేత అక్కడ ఉంది, దానికోసం ఎక్కానని చెప్పాట తాటి చెట్టు. అందుకని సామెత అనమాట అది. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మేత కోసం అని చెప్పాట. వాడు ఎక్కింది దేనికో వాడికి తెలుసు, అడిగిన ఆయనకు కూడా తెలుసు. కానీ సమాధానం ఎట్లా ఉందంటే అట్ట ఉందన్నమాట అది.